కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి మనమందరం కూడాను ఈ రీతిగా కూడుకొని ప్రభు గొప్ప నామాన్ని మనమందరం కీర్తించడానికి ప్రభు మనకు కృప చూపాడు. అందుని బట్టి మనమందరం ఎంతగానో దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఏడేళ్ల శ్రమల కాలాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ఒక భాగమైనటువంటి పరలోకం యొక్క ముఖ చిత్రాన్ని గత కొంతకాలంగా మనము చూస్తూ వస్తూ ఉన్నాం. పరలోకమందు దేవుడు సెంటర్ పాయింట్లో మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడని, ఆయన సింహాసనం చుట్టూ కోటాను కోట్ల మంది దేవదూతలు ఎవరు ఏ వరుసలో ఉంటారో, వాళ్ళ విధులు ఏంటో, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో వాటన్నిటిని మనము కొంతవరకు ధ్యానించాం. అయితే దేవుని సింహాసనం దేవుని ఎదుట 7 దేవదూతలు ఉన్నారని, వాళ్ళలో ఒక్కొక్క దూతకు ఒక్కొక్క బోర ఇవ్వబడిందని మనం గత వారం చెప్పుకున్నాం. 7వ దూత బోర ఊదేటప్పుడు సంఘం అనేది పరలోకానికి కొనుపోబడుతుంది అని పౌలు అపోస్తలుడు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘము అనేది కొనుపోబడాలి అంటే 7వ దూత బోర ఊదాలి. 7వ దూత బోర ఊదాలి అంటే అంతకుముందు 6 దేవదూతలు వాళ్ళ బోరలు ఊదాలి. వాళ్ళ బోరలు ఊదాలి అంటే అంతకుముందు మొదటి దూత, 2వ దూత, 3వ దూత, 4వ దూత ఇలా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బోరలు ఊదుతూ ఉంటే భూలోకంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో, పరలోకంలోనేమో దేవదూతలు బోరలు ఊదుతూ ఉంటారు, భూలోకంలోనేమో కొన్ని సంఘటనలు చకచకా జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో జరుగుతూ ఉంటాయి. అయితే 7 దేవదూతలు బోరలు ఊదాలి అంటే దానికి ముందు యేసు ప్రభు చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి 7 ముద్రలు విప్పబడాలి. అంటే యేసు ప్రభు చేతిలోనికి ఆ గ్రంథం రావాలి అంటే అది మొట్టమొదటిగా ఎవరి చేతిలో ఉంది? తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉంది. తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని యేసు ప్రభుల వారు తన చేతిలోనికి తీసుకుంటాడు. ఆ గ్రంథాన్ని విప్పటానికి ఎవరు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప ఆకాశమందు కానీ భూలోకంలో కానీ ఎవరు కూడా యోగ్యులు కానీ అర్హులు కానీ ఏ ఒక్కరూ లేరు. ఆయన తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పటానికి అంటే 7 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు విప్పటానికి ఎవరు కూడా వ్యవహారికి యోగ్యులు కనపడలేదు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అయ్యో, ఎవరు కూడా యోగ్యులు లేరా ఈ గ్రంథాన్ని, ఇందులో ఉన్న ముద్రలను విప్పటానికి అని ఆయన దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే పెద్దల్లో 24 పెద్దల్లో ఒకడు అంటున్నాడు, దుఃఖపడుకు నాయనా, ఇదిగో గొర్రెపిల్ల అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ గ్రంథంలో ఉన్నటువంటి ముద్రలను విప్పటానికి ఆయన యోగ్యుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని యేసు ప్రభుల వారు తన చేతిలోకి తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే భూలోకంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో అవి మనకు ప్రకటన గ్రంథం 5-6 అధ్యాయాలు, 7-8 అధ్యాయాల్లో 11 అధ్యాయాల వరకు మనకు ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. 5వ అధ్యాయంలోనేమో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనో తండ్రి అయినటువంటి దేవుని చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం ఉంది. 6వ అధ్యాయంలో కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ గ్రంథాన్ని తన చేతిలో తీసుకొని 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం చివరి వచనం వరకు 7 ముద్రలు విప్పటం మనం చూస్తూ ఉంటాం. 7వ ముద్ర ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో విప్పుతూ ఉండగా అక్కడ పరలోకమందు దేవుని సింహాసనం ఎదుట 7 దేవదూతలు ఉన్నారు. 7వ ముద్ర యేసుక్రీస్తు వారు విప్పుతూ ఉండగా పరలోకంలో తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట 7 దేవదూతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బోర ఇవ్వబడుతుంది. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బోరలు ఇవ్వబడిన తర్వాత 7 బోరలు ఒక్కొక్క బోర ఊదుతూ ఉంటే పరలోకమందు భూలోకములు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము కొంచెం చూద్దాం. మనం ఇప్పటి వరకు చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడాను మనం కొంచెం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఎందుకంటే నేనేదో చెప్పుకుంటూ పోవటం మీరు ఆలకించడం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి అనేది మనము విన్నదానికి మనము చూస్తున్న దానికి అది సరిపోల్చబడుతుందా లేదా అనేది మనం మొట్టమొదటిగా ఎరిగి ఉండాలి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనం అందు ఆసీనుడై ఉండు వాని చేతి కుడి చేత చూచితని యోహాను చూస్తూ ఉన్నాడు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పటానికి యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితని యోహాను చూస్తున్నాడు. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయిను.
ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనపడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, వ్యవహానికి ఏం కలిగింది? దుఃఖం, వేదన, మరి ఏడ్పు వచ్చేసింది. నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏడవకు యోహాను, ఇదిగో దావీదుకు చిగురైనటువంటి యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పుటికై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను, వీళ్ళందరికీ మధ్యలో, సింహాసనానికి 4 జీవులకు పెద్దలకు మధ్యలో వధింపబట్టినట్లుండినటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనిను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు వేణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్నటువంటి ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవయ్యా, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు. మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేటివి అని వాళ్ళందరూ కూడా భూలోకమందు ఏలతారు, సంఘం ఏలతారు అని వీళ్ళు యేసు ప్రభుల వారిని కీర్తించి గణపరుస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారి చేతుల్లోకి తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం ఆయన చేతిలోకి వచ్చేసింది. ఆ గ్రంథం ఎలాంటిది అంటే లోపటను బయటను సీల్ వేయబడింది. గ్రంథానికి లోపటను బయటను సీల్ వేయబడింది. ఎవరైనా ఆక్షన్ అంటే ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కున్నారనుకోండి, అది అక్రమం అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి దానికి లాక్ వేసి, లాక్కి ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ కదండి, లేకుంటే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వచ్చి దానికి సీల్ వేస్తారు. అది ఎవరు కూడా విప్పటానికి యోగ్యులు కాదు. ఎవరైతే సీల్ వేశారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే మరలా తిరిగి విప్పాలి. తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది, దానికి లోపట బయట సీల్ వేయబడింది కాబట్టి అది విప్పటానికి ఆ ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఆ గ్రంథంలో ఉన్నాయి. వాటిని విప్పటానికి ఎవరు కూడా యోగ్యులు కానీ అర్హులు కానీ వ్యవహారం కనబడకపోతే ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడు అంటున్నాడు, గొర్రె పిల్ల ఒకడు ఉన్నాడయ్యా, ఆయన విప్పటానికి ఆయన మాత్రమే అర్హుడు, యోగ్యుడు. అప్పుడు యేసు ప్రభు వచ్చి తండ్రి అయిన చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేయబోతూ ఉన్నాడు అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో మొదటి ముద్రను విప్పుతూ ఉన్నాడు కదండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు చదువుకుందాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి ముద్ర విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుడు వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఎవడు వీడు అంటే యాంటీ క్రైస్ట్. యేసు ప్రభుల వారు ఆ గ్రంథాన్ని చేతులకు తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ప్రారంభించాడు. మొదట ముద్ర ఎప్పుడైతే యేసు ప్రభు వారు విప్పుతాడో యాంటీ క్రైస్టు అదే గడియలో అదే క్షణంలో వాడు తన్ను తాను లోకానికి బయలుపరుచుకుంటాడు. నేనే దేవుడును, నేనే ప్రభువుని, నేనే రక్షకుడిని. కాబట్టి నా పేరు కలిగినటువంటి 666వ ముద్ర మీరందరూ మీ నొసటి మీద మీ కుడి చేతి మీద వేయించుకొని మీ ఇండ్లలో మీ వీధుల్లో మీ దేవాలయాల్లో మీ టెంపుల్స్లో మసీదులో నా విగ్రహాన్ని పెట్టుకోవాలి. అబద్ధ ప్రవక్త దానికి ప్రాణమిస్తాడు. అది మీతో మాట్లాడుతుంది. ఎవడైతే ఆ విగ్రహానికి సాగిలపడడో నమస్కారం చేయడో నీవే నా ప్రభు రక్షకుడు దేవుడు అని వాళ్ళు ఒప్పుకోరో అలాంటి వాళ్ళు సంహరించబడతారు అని అనౌన్స్మెంట్ చేస్తాడు. అదే క్షణంలో యూదులకు యాంటీ క్రైస్ట్కి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. నేనే రక్షకుని కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించుకోవచ్చు, మీరు టెంపుల్ కట్టుకోవచ్చు. కాబట్టి నన్ను టెస్ట్ చేసుకోవాలంటే ఒక 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుందామని వాడు సంతకాలు పెట్టి ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ కష్టాలు ఈ బాధలు ఈ శ్రమలో యూదులకేమీ పట్టదో. వాళ్ళు టెంపుల్ కట్టుకొని ఆలయాన్ని కట్టుకొని వాళ్ళు దేవుడైన యెహోవాకు దాదాపుగా ఎన్నో వేల సంవత్సరాల తర్వాత దేవుని ఆలయం ఉంటే కానీ వాళ్ళు దేవునికి బలులు కానీ నైవేద్యాలు కానీ అర్పణలు కానీ అర్పించరు. కాబట్టి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో సాల్మన్ కట్టినటువంటి ఆ యొక్క మన్నించాలి రాజు అయినటువంటి హేరోదు కట్టినటువంటి ఆ టెంపుల్ అది కూల్చబడుతుంది. AD 70 నుండి 2000వ సంవత్సరం వరకు, అంటే యాంటీ క్రైస్టు ప్రత్యక్షమై వాళ్ళకి అనుమతి ఇచ్చినంత వరకు వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు దేవుని ఆ బలులు అర్పించలేదు, వాళ్ళు నైవేద్యాలు అర్పించలేదు, వాళ్ళు తమ అర్పణలు అర్పించలేదు. ఎందుకంటే వాళ్ళు అర్పించాలంటే వాళ్ళకు ఒక దేవాలయం అనేది అవసరం.
ఎప్పుడైతే యాంటీ క్రైస్ట్ అనుమతిస్తాడో వెంటనే ఆలయాన్ని కట్టుకుని మొదటి 3.5 సంవత్సరాలు దేవుడైన యెహోవాను వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎన్నో భయానకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవేవి కూడా వాళ్ళకి పట్టదు. ఇక్కడ పరిశుద్ధులకు మొదటి 3.5 సంవత్సరాలు పరిశుద్ధులకు శ్రమలు ఉంటాయి. అటు 666 ముద్ర వేయించుకున్నటువంటి వారికి శ్రమలు ఉంటాయి. ఇంత తతంగం జరుగుతున్నా కానీ వాళ్ళైతే తమ దేవుడిని యెహోవా మీద మనసు పెట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో వాళ్ళు దేవుడిని యెహోవాకు వాళ్ళు అర్పణలు బలుల చేత ఆరాధిస్తూ సేవిస్తూ ఉంటారు. వాళ్ళ లోకమే వేరు. మొదటి 3.5 సంవత్సరాల తర్వాత, అంటే ఆ మొదటి 3.5 సంవత్సరాల చివరి రోజున 1260వ రోజున దేవుని సంఘం పరలోకానికి కొనిపోబడుతుంది. కాబట్టి దానికి ముందు, సంఘం కొనిపోబడక ముందు మార్గ మధ్యంలో గత వారం మనం చెప్పుకునే రీతిగా వాయుమండలంలో కోట్ల సంవత్సరాల నుండి పేటకు వేసుకుని కూర్చున్నటువంటి ఆ సాతాను, అపవిత్రాత్మలు, ఆ యొక్క అధికారులు, ప్రధానులు, దురాత్మ సమూహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మిఖాయేలు వాళ్ళ సైన్యం వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని భూమి మీదకి పడద్రోస్తారు అని కూడా మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో గత వారం చదువుకున్నాం. వాళ్ళు పడిపోయిన తర్వాత సంఘం పరలోకానికి కొనిపోబడుతుంది. కాబట్టి సంఘం కొనిపోబడిన తర్వాత వీడు కాలము నాకు కొంచెమే ఉంది అని సాతాను ఏం చేస్తాడంటే, దీని అంతటికీ మూల కారణం ఈ యూదులే, ఇశ్రాయేలీలే అని వాళ్ళ వెంట పడటం ప్రారంభిస్తాడు. అది సెకండ్ 3.5 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్ళకి భయానకమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఎలానో దేవుడు తన అంతఃపురంలో ఈ యూదా ఇశ్రాయేలు ప్రజలను, అంటే అబ్రహాము సంతతిని, ఇస్సాకు సంతతిని, యాకోబు సంతతిని, 12 గోత్రాల వారిని తీసుకుని వెళ్ళి ఆయన తన అంతఃపురంలో ఎక్కడ గుహలో దాచిపెడతాడో అవన్నీ కూడా రాబోయే దినాల్లో మనము ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే వాటిని ధ్యానించబోతూ ఉన్నాం. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో మనం చదువుకునే రీతిగా యేసుక్రీస్తు తండ్రి అయిన చేతిలో ఉన్నటువంటి లోపట బయట ముద్ర కలిగినటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని 7 ముద్రలు ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉన్నాడు. ఇప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే, యాంటీ క్రైస్తు ప్రత్యక్షపరచబడబోతున్నాడు. వాడికి ఒక కిరీటం ఇవ్వబడింది, వాడి చేతిలో ఒక విల్లు ఉంది. వాడు జయించుతూ వెళ్తున్నాడు. ఎవరితో యుద్ధం చేయడానికి వాడు బయలుదేరి వెళ్ళాడో అంటే పరిశుద్ధులతో అని మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో గతంలో మనము ఎన్నో పర్యాయాలు చూసాం. 7 ఏళ్ల శ్రమల కాలం ఈ యొక్క వాక్యంలోనే వాడు సిరియా నుండి వస్తాడు అని. సిరియనులకు, యూదా ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడూ కూడా రాసుల గ్రంథం చదువుకోండి, 2 రాసుల గ్రంథాలు, 2 దినవృత్తాంతాల గ్రంథాలలో వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు కూడా యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాడు చిన్న కొమ్ము, సిరియా దేశం. దానికి మనం అనేకమైన సూచనలు సిరియా నుండే రావటానికి కారణం ఏంటి అంటే, అక్కడ కొన్ని కొమ్ములు ఉన్నాయి, విరగొట్టబడ్డాయి, చిన్న కొమ్ముకు స్థానం ఇచ్చింది, దక్షిణ ఇటు ఆ ఉత్తరం. కాబట్టి ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. వాటన్నిటిని మళ్ళీ రిపీట్ చేసి సమయాన్ని వ్యక్తపరచాలని నేను ఆకాంక్షించడం లేదు. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా కనుక ఉన్నట్లయితే మనము ఈ వాక్యంలోనికి ఎంటర్ అయి ముందుకు సాగిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలారా, మొదటి ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో వాడు విల్లు పట్టుకొని, తెల్లని గుర్రం, చాలా మంది భ్రమపడతారు. ఈ తెల్లని గుర్రం అనేది అన్ని మతాల్లో ఉన్నాయి. బౌద్ధ మతంలో ఉంది కదండి, ముస్లిం మతంలో ఉంది, ఈ క్రిస్టియానిటీలో ఉంది కదా, ఎన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నాయో అన్నింటిలో కూడా తెల్లని గుర్రం మీద వాళ్ళ కల్కి అనేవాడు కానీ కదండి, వీళ్ళ మహమ్మద్ అనేవాడు కానీ, వీళ్ళు ఎవరైనా సరే వారి వారి మతాల్లో వాళ్ళ గురువులు, వాళ్ళ దేవుళ్ళు వస్తారని మరి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. మనం కూడా నమ్ముతాం. ఏమని అంటే, తెల్లని గుర్రం ఎక్కి యేసు ప్రభు వారు ఆయన భూలోకానికి సంఘాన్ని వెంట పెట్టుకొని వస్తాడు అని. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఆయన తెల్లగుర్రం ఎక్కడికి వస్తాడు అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13, 14 వచనాల్లో అక్కడ మనకు తెల్లగుర్రమే యేసు ప్రభువు వారు వస్తూ ఉంటాడు. కానీ 6వ అధ్యాయమో మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి తెల్లగుర్రం వాడు యాంటీ క్రైస్తు. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి. చూసారా, నేను తెల్లగుర్రం ఎక్కువ వస్తున్నాను, నేనే మెస్సియాను అని వాడు ఆ రీతిగా బయలుపరచుకోవడానికి వస్తూ ఉంటాడు. కాబట్టి వాడు తెల్లని గుర్రం ఏ రోజునైతే ఎక్కుతాడో ఆ రోజున వాళ్ళకి టెంపుల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఆ రోజు నుండి ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయబడుతుంది. 666 ముద్ర వేయించుకొని నా విగ్రహాన్ని, నా స్టాచ్యూని మీ ఇళ్లలో, మీ టెంపుల్లో, మీ మసీదుల్లో, మీ చర్చిల్లో పెట్టుకొని, వీధికి ఒకటి పెట్టుకొని నన్ను ఆరాధించాలి అని వాడు అనౌన్స్మెంట్ చేయడానికి ప్రారంభిస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు వారి చేతిలో ఉన్నటువంటి మొదటి ముద్ర విప్పబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో మనము చూస్తాం. 6వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు వారి చేతిలో ఉన్నటువంటి ఆ ముద్రలు కలిగినటువంటి గ్రంథంలో 2వ ముద్రను విప్పుతున్నప్పుడు భూలోకంలో ఒకరినొకడు పొడుచుకుంటాడట. పరలోకంలో ఉండి ఆయన 2వ ముద్రను విప్పుతూ ఉంటే భూలోకంలో ఒకళ్ళొకళ్ళని పొడుచుకుంటా ఉంటాడు అని మనం చూస్తా ఉన్నాం. 5వ వచనంలో 3వ ముద్రను విప్పుతున్నప్పుడు కరువులు వస్తూ ఉంటాయట. భూలోకం అంతా 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘటనలు ఇవన్నీ.
మరి 7వ వచనంలో 4వ ముద్ర విప్పుతున్నప్పుడు తెగుళ్ళు మరణాలు వస్తాయని ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి కదండి. యేసు ప్రభు వారు తండ్రి చేతిలో ఉన్నటువంటి లోపల బయట 7 ముద్రలు కలిగినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని 4వ ముద్రను విప్పుతూ ఉంటే భూలోకంలో తెగుళ్ళు మరణాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, ఆ కాలంలో పరిశుద్ధులు ఉంటారు, యూదులు ఉంటారు, ఆ కాలంలో భూమి మీదనే ఉంటారు. 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇవన్నీ ఎవరి మీదకి వస్తూ ఉంటాయి అంటే యూదుల మీదకి రావు, పరిశుద్ధ సంఘం మీదకి రాదు. ఎవరి మీదకి అంటే 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో కఠోరమైనటువంటి భయానకమైనటువంటి శ్రమలు వారి మీదకి వస్తూ ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి 9వ వచనంలో మనం చదువుకుంటే 5వ ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధులు హతసాక్షులు అవుతారు కదండి. యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడు? శిరచ్ఛేదనం చేస్తాడు, గుర్రాలు కట్టించుకుని పోతూ ఉంటాడు, వాళ్ళని అనేక రకాలుగా హింస పెడుతూ ఉంటే 9వ వచనం 6వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ కొంతమంది పరిశుద్ధుల ఆత్మలు మనం మొత్తం చదువుకుందాం. 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి బలిపీఠము క్రింద చూచుతుని యోహాను చూస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆత్మలు వధించబడ్డాయి. వాడు వధించబడినటువంటి ఆత్మలో వాళ్ళని అనేక రకాలుగా చిత్రహింసలు చేసి వాడు చంపుతాడు. కాబట్టి దేవుని కొరకై వాళ్ళు ఏం చేశారు? హతసాక్షులుగా మార్చబడ్డారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు 10వ వచనంలో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకయ్యా నీవు తీర్పు తీర్చుగా మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉంటావని దగ్గరగా వాడు కేకలు వేసి అడుగుతుంటే తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడింది. మరియు వారి వలనే దేవుడు అంటున్నాడు, వారి వలనే మీ వలనే ఇంకా కొంత లెక్క ఉంది నా దగ్గర, ఎంతమంది నా కొరకు హతసాక్షులు కావాలనే సంఖ్య నేను ముందుగానే వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టుకున్నాను. కాబట్టి ఆ సంఖ్య పూర్తయ్యేంత వరకు కొద్ది రోజులు మీరేం చేయాలి? వారి వలనే చెప్పబోవు వారి సహదాసులు ఎక్కువ సహోదరుల ఎక్కువ లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించాలి. చూసారా? కాబట్టి 5వ ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధులు హతసాక్షులు అవుతారని మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పేద భూకంపం అంటే దేవుని ఉగ్రత భూమి మీద కృమ్మరించబడుతుంది అని మనము చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము 1వ వచనంలో 7వ ముద్రను విప్పుతున్నాడు యేసు ప్రభుల వారు. ఆయన తన చేతిలో ఉన్నటువంటి 7వ ముద్ర విప్పుతూ ఉంటే మరి పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. పరలోకంలో గడియారం ఉంటుందా? పరలోకంలో గడియారం అనేది ఉండదు. పరలోకంలో రాత్రి అని పగలు అని ఉండదు. పరలోకమందు అస్తమయమందు ఉదయమందు అనేది ఉండదు. ఎప్పుడు కూడా అక్కడ దేవుని వెలుగు కాంతి ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ అరగంట సేపు అనేది నిశ్శబ్దంగా ఉందంట. అంటే భూలోకంలో అరగంట అనేది మనం లెక్కించుకోవాలి. భూలోకంలో అరగంట ఎంత ఉంటుందో ఆ 30 నిమిషాల్లో ఆ 7వ ముద్ర యేసు ప్రభు చేతుల వారిలో ఉన్నటువంటి 7వ ముద్ర విప్పుతూ ఉంటే పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం, సైలెంట్. అప్పటి వరకు దేవదూతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉంటారు, అటు ఇటు పోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సోమరుల వల్లే ఉండరు, వాళ్ళు ఎప్పుడు బద్దకస్తుల వల్లే ఉండరు. వాళ్ళు ఎవరైనా బ్యాటరీ లాగా దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ యొక్క పనులన్నీ విధులన్నీ కూడా వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఎప్పుడు బిజీగా అవన్నీ నెరవేరుస్తూ తండ్రి అయిన దేవుణ్ణి నిరంతరం వాళ్ళు ఆరాధిస్తూనే ఉంటారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం పరలోకం అంతా కూడా సిద్ధపరచబడుతుంది కదండి. కొత్తగా పెళ్ళవుతుందంటే సహజంగా ఇంటి గోడలకి రంగులు వేసి పెయింట్లు వేసి ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడ శుభ్రంగా పెట్టేసి చక్కగా వధువుని లోనకి ఆహ్వానిస్తూ ఉంటారు. పెళ్లి కుమార్తెను కూడా యేసు ప్రభులు వారు పరలోకానికి పిలుచుకుంటున్నారు కొద్ది రోజుల్లోనే. ఇప్పుడు దేవదూతలందరూ కూడా ఎలా ఉంటున్నారు పరలోకంలో చెప్పండి? చాలా బిజీగా ఉంటున్నారు. ఎందుకంటే పరలోకాన్ని వాళ్ళు ఎక్కడ వస్తువులు ఎక్కడ అంతా కూడా అలంకరిస్తున్నారు అనమాట. రాబోయేది పెళ్లి కుమార్తె, వధువు సంఘం రాబోతుంది, యేసు ప్రభుకి భార్య రాబోతుంది అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు అని. కానీ యేసు ప్రభులు వారి చేతిలో ఉన్నటువంటి ఆ ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథంలో ఉన్న చివరి ముద్ర 7వ ముద్ర ఎప్పుడైతే విప్పుతూ ఉన్నాడో అప్పుడు పరలోకంలో ఎక్కడ దేవదూతలు అక్కడ టక్మని ఆగిపోయారు. నిశ్శబ్దం. పరలోకమంతా కూడా ఎప్పుడు చూసినా కానీ జయధ్వనులు కోట్ల సంవత్సరాల నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ గర్వపరుస్తూ ఆయన మెప్పిస్తూ ఆయన్ని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. ఏనాడు కూడా పరలోకంలో నిశ్శబ్దం అనేది లేదు. కానీ యేసు ప్రభుల చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో చివరి ముద్ర అంటే 7వ ముద్ర ఎప్పుడైతే ఆయన విప్పుతూ ఉన్నాడో పరలోకమంతా కూడా సైలెంట్ అయిపోయింది. మొత్తం కూడా నిశ్శబ్దం. 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటే అంతటా నేను దేవుని యోహాను చూస్తున్నాడు. దేవుని ఎదుట నిలిచే 7 దేవదూతలను చూచితిని. ఆ 7 దూతలకి 7 బూరలు ఇవ్వబడ్డాయి కదండి. 7 దేవదూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి.
కాబట్టి ఆరో వచనంలో అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దేవదూతలు ఊదుటకు సిద్ధపడ్డారు. ఎప్పుడు ఇది జాగ్రత్తగా గమనించాలి. 7వ దేవదూత బూర ఊదినప్పుడు అది మొదటి 300 సంవత్సరాల శ్రమల కాలంలో చివరి రోజు. అది అంటే 1260వ రోజున సంఘం ఎత్తబడుతుందని పౌలు గారు పత్రికల్లో ఖండితంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాటను యోహాను కూడా 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాడు. 7వ బూర ఊదబడాలి అంటే దానికి ముందు 6వ బూర ఊదబడాలి, 5వ బూర ఊదబడాలి. అట్లా వెనక్కిపోతే మొదటి దేవదూత, 2వ దూత, 3వ బూర, 4వ బూర, ఇలా ఈ 7 బూరలు అసలు మొదటి దేవదూత తన చేతిలో ఉన్నటువంటి బూరను ఊదాలి అంటే దానికి ముందు యేసు ప్రభుల వారి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథంలో ఉన్న ఆ ఒక్కొక్క ముద్ర విప్పబడుతూ ఉండాలి. చూసారా, మొదటి 300 సంవత్సరాల శ్రమల కాలంలో 7 ముద్రలు విప్పబడతాయి, 7 బూరలు ఊదబడతాయి. ఇది 1260 రోజులు పడుతుంది. మొదటి 300 సంవత్సరాల శ్రమల కాలంలో మరలా చెప్తున్నాను, 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథంలో ఉన్న 7 ముద్రలు విప్పబడాలి. అప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో భూలోకంలో మనం చూసాం కదండి. ఇప్పటి వరకు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఆ భయానకమైనటువంటి ఆ శ్రమలో 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళకి. అయితే ఇంకొక విషయం, 5వ ముద్రను యేసు ప్రభు తన చేతిలో ఉన్న గ్రంథంలో ఉన్న ముద్రను విప్పుతూ ఉంటే పరిశుద్ధులకు హింసలు, పైనుండి దేవుని ఉగ్రత ఏమో 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి, భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులకు, భూమి మీద ఉన్నటువంటి యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త ద్వారా భయంకరమైనటువంటి హింసలు. అంటే ఆనాటి 666వ ముద్ర వేయించుకోకుండా ఎవరైతే భూమి మీద పరిశుద్ధులు ఉంటారో దేవుని వాక్యం నిమిత్తము వాళ్ళు యేసు రక్తం నిమిత్తం సాక్ష్యం కొరకై అందరికీ శ్రమలు రావు సుమా. గతంలో మనము చెప్పుకున్నాం, మరి ఒక 8 నెలల క్రితం చెప్పుకున్నాం. ఏమనంటే పరిశుద్ధులు ఎంతమంది ఉంటారు 666 ముద్ర వేయించుకోకుండా? ఉదాహరణకి ఒక 10 మంది ఉన్నారనుకుందాం. అంటే సంఖ్య మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి ఒక 10 సంఖ్య తీసుకున్నాం. 10 మందిలో ఒక 4 హతసాక్షులుగా, దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడటానికి దేవుడు వాళ్ళ పేర్లు లిఖించుకున్నాడు ఒక గ్రంథంలో. మరికొంతమంది పేర్లు, అంటే ఒక 3 పేర్లు వాళ్ళు హింస అనుభవిస్తారు, కానీ వాళ్ళు చంపబడరు, హతసాక్షులు కారు. వాళ్ళను భయంకరమైనటువంటి చిత్రహింసలు చేస్తారు. అంటే 4 చంపబడటానికి వాళ్ళ పేర్లు రాసుకున్నాడు, 4 పేర్లు, 3 హింసలు అనుభవించడానికి. అంటే ఉదాహరణకి ఒక మాట చెప్తాను. కైసర్ అన్నాడు పౌలును, మరి ఆయనకు తీర్పు తెచ్చి అనేక రకాలుగా, ఇదిగో పౌలు, నేనే కైసరు అనబడే నేనే భూలోకానికి ప్రభువుని, రోమా చక్రవర్తి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూలోకం అంతా కూడా నన్ను ప్రభువుగా, నన్ను రక్షకుడిగా, నన్ను దేవుడిగా ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు. నీవేమో ఏసే ప్రభు అంటున్నావు, ఏసే రక్షకుడు, ఏసే దేవుడు. కాబట్టి నీ శిరచ్ఛేదనం చేయబోతున్నాను. బలిపీఠం మీద మెడ మీద కత్తి పెట్టి, బలిపీఠం మీద ఆయన మెడను పెట్టి కత్తి ఎత్తబోయే ముందు కైసరు ఒక మాట అంటున్నాడు, ఈ చివరి క్షణంలోనైనా నీవు గనక నన్ను యేసును విడిచి నన్ను గనక ప్రభువుగా అంగీకరించినట్లయితే నేను నీకు రక్షణ కల్పిస్తాను, అంటే నిన్ను వధింపను, నిన్ను బ్రతకటానికి అవకాశం ఇస్తానంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నీవు నన్ను శిరశ్ఛేదనం చేసుకుంటావో, నా చర్మాన్ని గొర్రె చర్మంలాగా ఒలుచుకుంటావో, నా శరీరం నిండా మేకులు పెట్టి గుచ్చుకుంటావో, లేకుంటే పైన చెట్లకు కట్టి వేసి క్రింద మంటలు పెడతావో, లేకుంటే డ్యాంపర్ రోడ్ల మీద పోసే డ్యాంపర్ ఆ తారు తీసుకొచ్చి నా శరీరం మీద పోస్తావో, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఈ శరీరం నాది కాదు. యేసు నా కొరకు తూట్లు పొడవబడ్డాడు సిలువలో, ఆయన నా కోసం చివరి బొట్టు వరకు రక్తం కాచాడు. కైసరో, నీవు నా శరీరాన్ని నీ ఇష్టం, ఎందుకంటే ఆయన శరీరంతో నా శరీరం, ఆయన ఆత్మతో నా ఆత్మ ఏకమై ఉన్నాయని చెప్పినప్పుడు, యేసు తప్ప నాకు వేరే ఒక ప్రభు లేడు, యేసే నా ప్రభు అని అన్నప్పుడు టక్మని ఆ కత్తి పెట్టి నరికినప్పుడు మొండాన్ని శిరస్సుని వేరు చేసేసారు. పరలోకంలో దేవదూతలు అటొక లైను ఇటొక లైను. యేసు ప్రభు చెప్పాడు జయధ్వనులతో. యేసు ప్రభు సింహాసనం మీద నుండి లేచి 2 చేతులు ఇట్లా పెట్టి, కుమారుడా శభాష్, నీవు నా కొరకు ప్రాణం పెట్టడానికైనా చివరి క్షణం వరకు నన్ను ప్రభువుగానే ఒప్పుకున్నావు, కానీ ఎన్నడూ ఆయనను ఎరగను అని నీవు అనలేదో, బలాదాసుడా, నమ్మకమైన దాసుడా, రమ్ము నా దగ్గరికి అని సంతోషంగా ఆయన పరలోకానికి ఆహ్వానించి కౌగిట్లోకి తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 4 హతసాక్షులయ్యారు. దేవుని దగ్గర ఉన్న ఆ గ్రంథంలో 3 లిస్టులు రాసుకున్నాడు. 3 భయంకరమైనటువంటి హింస, చిత్రహింసలు పెడతారు.
కానీ కానీ ఏనాడు కూడా వాళ్ళు వెనుతీయరు. ఎందుకు వచ్చిన గొడవ, ఈ హింస ఎందుకు? నా కళ్ళ ముందే నా పిల్లల్ని హింసిస్తున్నారు, వాళ్ళ చర్మాలు ఒలుస్తున్నారు, నా ప్రియాతి ప్రియమైనటువంటి భార్య లేక నా భర్త యొక్క చర్మాలు ఒలుస్తున్నారు, ఎందుకు వచ్చిన ఈ గొడవ? కాబట్టి యాంటీ క్రైస్తే నా ప్రభు రక్షకుడని ఒప్పుకుంటే పోలే అని ఏనాడు కూడా వాళ్ళు వెనక్కి తీయలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోను, దానియేలుని మీరు జ్ఞాపకం చేసుకుంటే సింహాల బోనులు వేసిన అగ్ని గంధకాలతో మండే గుండాన్ని 7 రెట్లు వేడిని అధికం చేసినా కానీ వాళ్ళు ఎన్నడూ కూడా, ఇదిగో నెబుకద్నెజరు, నీవు మా శరీరాల్ని అగ్ని గంధకాలతో మండే గుండంలో కాల్చుకుంటావా? కాల్చుకో, యేసే మా ప్రభువు, యేసే మా రక్షకుడు, నీవు నిలబెట్టిన బొమ్మకు విగ్రహానికి సాగిలపడం, మేము మ్రొక్కం కాక మ్రొక్కం, యేసే మా రక్షకుడు ప్రభు అని వాడు ఒప్పుకున్నారు. చూసారా? అయినా కానీ అగ్ని గంధకాలతో మండే గుండంలో 7 రెట్లు వేడి దాంట్లో వేసినా కానీ యేసు ప్రభు వాళ్ళకి ఏం కానీలేదు, శ్రమల పాలు కానీలేదు. ఆయన అక్కడ వాళ్ళతో కూడా 4వ వాడిగా దర్యావేష వచ్చి అడుగుతున్నాడు సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలును, దానియేల్, నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన? రాజు దానియేలుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అతన్ని హెచ్చించి 3 ప్రధానుల మీద, అంటే ఇక ఆయనే చక్రవర్తి, పేరుకు మాత్రమే దర్యావేషు చక్రవర్తి, ప్రపంచమంతటికి చక్రవర్తి ఆ దానియేలు మాత్రమే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అటువంటి సందర్భంలో ఆయన ఏ నేరమైనను, ఎందుకంటే ఎక్కడో పరాయి దేశం నుండి వచ్చి మా మీద ఇతను పెత్తనం చేస్తున్నాడు, మా అందరి మీద అధికారిగా ఉంటున్నాడు, కాబట్టి ఏదైనా లోపమైనను నేరమైనను కనుగొందాం, తీసుకుని వెళ్ళి రాజుగారికి కంప్లైంట్ ఇద్దామని వెతుకుతూ ఉంటే అతని ఏ విషయంలో కూడా నేరమైనను తప్పైనను చేయువాడు కాడు అని తెలుసుకొని చివరికి ఒక్కటి మాత్రం కనుగొన్నారు. రాజా, తీసుకుని వెళ్ళి లోపల కుట్రలు కుతంత్రాలు పెట్టుకుని రాజుగారి దగ్గర ఒక ప్లాన్ గీసి, ఇదిగో 30 రోజుల వరకు నీ దగ్గర తప్ప వేరే ఏ దేవుణ్ణి దేవత దగ్గర మనవి చేయడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు అని ఒక చట్టం పుట్టించు అన్నారు. చట్టం పుట్టించిన తర్వాత చివరికి ఆ రాజు కూడా వెనక్కి తీసుకుంటానికి లేదు. ఆ చట్టం కొట్టివేయబడాలంటే అతను మరణించాలి, వేరే చక్రవర్తి రావాలి. కాబట్టి ఈ విధంగా కుట్ర పన్నారు. ఈ చట్టము తీసుకొచ్చి చాటింపబడింది. 30 రోజుల వరకు రాజుగారి దగ్గర తప్ప ఏ దేవుడి దగ్గర ఏ దేవత దగ్గర మనవి చేయడానికి ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఇది తెలుసుకొని కూడా దానియేలు ప్రతిరోజు ఇంటికి వెళ్ళి దినానికి 3 మారు ఆయన కిటికీలు తెరిచి తూర్పు తట్టు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వీళ్ళకి దొరికింది అవకాశం. తీసుకుని వెళ్ళి, రాజా, నీవు ఎంత చట్టం పుట్టించినా కానీ నిన్ను కానీ నీ చట్టాన్ని కానీ లక్ష్య పెట్టకుండా ఈ రీతిగా దానియేలు చేస్తున్నాడు అంటే చాలా బాధపడ్డాడు. అయ్యో, వీళ్ళు నన్ను కుట్రతో ఇలా ఇరికించారా అని బాధపడుతూ ఆ రాత్రి అంతా కూడా సంగీత వాయిద్యాలు ఎవడు కూడా వాయించకుండా అంటే దుఃఖముఖంతో చివరికి ఆజ్ఞయించాడు దానియేలు సింహాల బోనులో వేయమని. తెల్లవారుతూ ఉండగా రాత్రంతా రాజుగారికి చక్రవర్తికి నిద్ర పట్ల. ఎప్పుడు తెల్లవారుతుందా అని పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ఆయన ఏమని అడుగుతున్నాడో చూద్దామా? దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది, చూద్దామండి. దానియేలు గ్రంథం, దేవునికి మహిమ కలుగును గాక. సమయం అయిపోయింది, మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో 18 నుండి చదువుకుందాం. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుచామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన? ఒక విగ్రహారాధికుడు, ఒక అన్యుడు. చూడండి, జీవము గల దేవుణ్ణి నిత్యము సేవించుతున్నటువంటి దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అడుగుతుంటే అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించును. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇది 3వ లిస్టు కదండి. ఒకటేమో హతసాక్షులు, రెండవదేమో చెప్పండి, రెండవ గుంపేమో అంటే శ్రమలు అనుభవించడానికి అప్పగించాడు, కానీ వాళ్ళు హతసాక్షులు కారు. 3వ గుంపు ప్రాణం పెట్టడానికైనా, చివరి క్షణం వరకు ప్రాణం పెట్టడానికైనా తమ ప్రాణాన్ని, ఆస్తుల్ని లెక్క చేయనటువంటి వారు. అలాంటి వారు ఈ 3 గుంపుల వారు దేవుని దగ్గర లిస్టు రాసుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, 7 ముద్రలలో 5వ ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు హతసాక్షులు దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి బలిపీఠం ఎదుట దాని క్రిందికి వెళ్ళారు. అక్కడి నుండి వాళ్ళు మొల పెడుతున్నారు, దాదా సత్యస్వరూపి, ఎందాకయ్యా వీళ్ళకి నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు అని వాళ్ళు మొరపెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు,
మీ వలనే హతసాక్షుల సంఖ్య నా దగ్గర ఇంకొంత ఉంది, ఆ లెక్క పూర్తి అయ్యేంత వరకు, కాబట్టి మీరు కొంచెం కాలం విశ్రమించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. తలలు వంచుదాం, ప్రార్థనలో మనం గడుపుదాం. ప్రభువుకు దేవుడు త్వరగా వస్తున్నాడు. పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు పత్రికల్లో, 7వ బోరం రోగినప్పుడు, కడబోరం రోగినప్పుడు. చూసారా, అంటే సంఘాన్ని పైకి పిలుచుకుంటానికి ముందు మిఖాయేలు వాళ్ళ సైన్యం మార్గమధ్యంలో ఆయన భార్యను అడ్డగించకుండా, మరి అది ఆ చీకటి మోక అడ్డుపడుతుందేమోనని మిఖాయేలు వాళ్ళ సైన్యాన్ని పంపించి వాళ్ళని పైన పడేస్తారు. పడవేసిన వెంటనే ఆయన పరలోకమంతా ఖాళీ చేసి దేవదూతల్ని వెంట పెట్టుకొని, వాళ్ళలో 7వ దూత, ప్రధాన దూత, తన సింహాసనం ఎదుట ఉన్నటువంటి దేవదూత 7వ బోరం పెట్టుకొని నిలిచి ఉన్నటువంటి ఆ దేవదూతను కూడా ఆకాశ మండలానికి వెంట పెట్టుకుని వస్తాడు. వస్తూ పరలోకములో ఎంట్రెన్స్లో ఉన్నటువంటి ఆ మార్గమధ్యంలో ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చి ఆ రోజు వరకు చనిపోయిన పరిశుద్ధుల ఆత్మల్ని వెంట పెట్టుకుని అక్కడికి ఆకాశ మండలానికి వచ్చి అందరూ కూడా అక్కడే ఆగిపోతారు. అక్కడ 7వ బోర, కడబోర, ఆ యొక్క ప్రధాన దూత బోర ఊదుతూ ఉంటే పరిశుద్ధుల శరీరాలు ఆ సమాధుల్లో నుండి ఆ బోర శబ్దం విని వాళ్ళు శరీరాలు ఏకమై, వాళ్ళ ఎముకలు, వాళ్ళ నరాలు, వాళ్ళ మాంసం, వాళ్ళ చర్మం అన్నీ కూడా కలుసుకొని ఆ మట్టిలో నుండి వాడు సమాధుల్లో నుండి పైకి లేపబడుతూ ఉండగా వాళ్ళ ఆత్మల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. చూసారా, ఆకాశ మండలానికి. వాళ్ళ సమాధుల్లో నుండి లేస్తున్న శరీరాల్లోనికి పంపించినప్పుడు సమాధుల్లో నుండి లేస్తూనే ఉండగా అధిక మహిమ, అత్యధిక మహిమ, కొంచెం తక్కువ మహిమ, మిణుకుమని ఉండే మహిమ సమాధుల్లో నుండి లేచేటప్పుడే వాళ్ళ మహిమలో ఇవ్వబడతాయి. వాళ్ళ వరుసలోనికి వాళ్ళు వస్తారు. వాడు సమాధుల్లో నుండి లేస్తూ ఉండగానే కొంతమందికి ఏమో సూర్యుని తేజస్సు వల్లే వాడు ప్రకాశిస్తారు, కొంతమంది ఏమో చంద్రుని మహిమ కలిగి ఉంటారు, కొంతమంది ఏమో నక్షత్రముల మహిమను కలిగి ఉంటారని మనం గతంలో ఎన్నో పర్యాలు చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మరణం. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే, 7వ బోర ఊదినప్పుడు మాత్రమే సంఘం పరలోకానికి కొనిపోబడుతుంది అని పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. 7వ బోర ఊదేటప్పుడు అంటే మొదటి 3.5 సంవత్సరాల చివరి రోజున, 1260వ రోజున. చాలా మంది నాడు తప్పుడు బోధన చేస్తూ ఇదిగో సంఘం అనేది శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందని వాళ్ళు తప్పుడు విధానాలు అనుసరిస్తూ తప్పుడు బోధన చేస్తూ అనేకుల్ని దారి తప్పిస్తూ ఉన్నారు. చూసారా, 7వ బోర ఊదాలి అంటే దానికి ముందు 6 బోరలు ఊదబడాలి. 6 బోరలు ఊదబడాలంటే దానికి ముందు 7 ముద్రలు, యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు విప్పబడాలి. ఇవన్నీ కూడా విప్పబడుతూ ఉండగా 5వ ముద్ర విప్పుతున్నప్పుడు పరిశుద్ధులకు హింసలు, వాళ్ళు హతసాక్షులుగా మార్చబడతారు. బైబిల్ గ్రంథం ఇంత ఖచ్చితంగా చెప్తుంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో సంఘం భూమి మీదే ఉంటుంది, చివరి రోజున అది పరలోకానికి కొనిపోబడుతుందని అందుల వలె గుడ్డితనం కలిగి వాక్యాన్ని సరైన రీతిలో చదవకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకోకుండా తాము ఏదైతే నమ్ముతున్నారో అదే సంఘాలలో బోధిస్తూ వాళ్ళు త్రోవ తప్పిపోతూ అనేకులను త్రోవ తప్పించి నరకానికి విడిచిపోతున్నారు. సంఘాలను ప్రభు రాకడ కొరకాయి ఏడైనా శ్రమల కాలంలో శ్రమలకు సిద్ధపరచడం లేదు నాడు కాపర్లు, నాయకులు. మనమందరం కూడా భయముతో వణుకుతూ ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పదిలిపరుచుకొని ఆ 7వ దూత బోర ఊదుతూ ఉండగా పరలోకానికి కొనిపోబడే పరిశుద్ధుల గుంపులు మనమందరం ఉంటాలని దేవుడు ఆకాంక్ష, ఆశయం. వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన.